ఈ వీడియోలో మనం నిరూపక తలంపై రేఖీయ సమీకరణాన్ని గీయడం అనే విషయాన్ని తెలుసుకోబోతున్నాం. అంటే ఏదైనా ఒక రేఖీయ సమీకరణం మనకు ఇచ్చినప్పుడు ఆ రేఖీయ సమీకరణాన్ని గ్రాఫ్ కాగితం పైన అంటే నిరూపక తలం పైన ఎలా గీయవచ్చో అనే విషయాన్ని తెలుసుకోబోతున్నాం. మనం ఒక ఉదాహరణ ద్వారా ఈ విషయాన్ని విశదీకరిస్తున్నాం. చూడండి, నిరూపక తలంపై 5x + 2y = 20 అనే సమీకరణాన్ని రేఖీయ సమీకరణాన్ని గీయండి. సమాధానం: ఇచ్చిన రేఖీయ సమీకరణాన్ని మళ్ళీ వ్రాయండి. 5x + 2y = 20. ఇది మనకు ఇచ్చిన సమీకరణం, రేఖీయ సమీకరణం. అయితే మనం దీనిని నిరూపక తలం పైన గీయాలి అంటే ఆ రేఖీయ సమీకరణానికి తెలిసిన బిందువులు కావాల్సి ఉంటుంది. బిందువులు తెలిసినట్లయితే ఆ బిందువులని కలుపుకుంటూ మనం సమీకరణం చాలా సులభంగా గీయవచ్చు, గ్రాఫ్ కాగితం పైన లేదా నిరూపక తలం పైన. బిందువులు లేవు కదా, మనం బిందువులు ఎలా ఏర్పాటు చేసుకోవాలి? అయితే ఎలా చేయవచ్చు అంటే, ఇచ్చిన రేఖీయ సమీకరణాన్ని తృప్తిపరిచే x, y విలువలను కనుక మనం గుర్తించినట్లయితే చాలా సులభంగానే మనం రేఖీయ సమీకరణాన్ని గ్రాఫ్ కాగితం పైన గీయవచ్చు, అంటే నిరూపక తలం పైన గీయవచ్చు. మరి ఆ బిందువులను ఎలా కనుగొందాం? అందుకే ముందుగా ఇచ్చిన సమీకరణాన్ని మార్చి yని కర్తగా రాయండి. yని కర్తగా రాయడము అంటే y = ఎడమ వైపున ఉండాలి, మిగతా స్థిరాంకాలు చరరాశులు కుడివైపున ఉండాలి. కాబట్టి 5xని ఈక్వల్టుకి కుడివైపున పంపించండి. 2y = -5x + 20. అలానే 2ను కూడా y నుంచి వేరు చేసి కుడివైపున పంపించండి. ఇలా y = -5/2 x + 20/2. 20/2 ఏమవుతుందండి? భాగాహారం ద్వారా 10. అంతిమంగా y = -5/2 x + 10. ఇది మనకు సమీకరణం y కర్తగా. ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే x స్థానంలో ఒక్కొక్క నిరూపకాన్ని ప్రతిక్షేపించుకుంటూ తదనుగుణంగా వచ్చే yని కనుక్కుంటాం. తద్వారా మనకు నిరూపకాల జత వస్తుంది. అది ఎలాగో చూడండి. ఉదాహరణకు x స్థానంలో మనం 0ని ప్రతిక్షేపిద్దాం. అప్పుడు సమీకరణంలో x ఉన్న ప్రతి చోట మనం 0ని పెట్టవలసి ఉంటుంది. ఇలా అవునా? ఏమవుతుంది? -5/2 × 0 0 అవుతుంది, +10. అంతిమంగా y = 0 + 10 లేదా y = 10. అంటే ఏమిటి అంటే x 0 y 10 అనే ఈ నిరూపకాల జత ఆ రేఖీయ సమీకరణం పైన ఉంటుంది అని అర్థం, మనం గ్రాఫ్ కాగితంలో గీసినప్పుడు. అదేవిధంగా మరొక నిరూపక జతని కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఈసారి x స్థానంలో 2 తీసుకోండి. అంటే x ఉన్న చోట 2ని ప్రతిక్షేపించడం అన్నమాట. y = -5/2 × 2 + 10. 2 2 బాగా హరిస్తుందా? అవును. అంతిమంగా y = -5 + 10 లేదా y = 10 - 5 5. అంటే x 2 y 5 అనే ఈ నిరూపక జత కూడా ఆ సమీకరణం పైన ఉంది అని అర్థం. చివరగా x స్థానంలో మరొక నిరూపకమైన 4ను తీసుకుందాం. మనం ఏమైనా తీసుకోవచ్చు. నేను x0, x2, x4 అనే విలువల ద్వారా తీసుకునే ప్రయత్నం చేస్తున్నాను, అంతే. అప్పుడు y = -5/2 × 4 + 10. అంటే -5/2 × 4 చేసినప్పుడు అక్కడ భాగాహారం వస్తుంది, 2 2 సార్లు పోతుంది. అంతిమంగా y = -5 × 2 -10 + 10. అంటే y = 0. అంటే x 4 అయితే y 0 అవుతుంది ఆ రేఖీయ సమీకరణం తృప్తిపడాలి అంటే. చూడండి, మనకిప్పుడు 3 నిరూపక జతలు వచ్చాయి. వాటిని మనం పట్టిక రూపంలో రాద్దాం. x 0 అయినప్పుడు y 10గా ఉండాలి ఆ రేఖీయ సమీకరణం తృప్తిపడాలి అంటే. అదేవిధంగా x 2 ఉంటే y 5 ఉండాలి. అదేవిధంగా x 4 ఉంటే y 0 ఉండాలి. కాబట్టి ఈ నిరూపక జతలని మనం నిరూపక తలం పైన గుర్తించినట్లయితే రేఖీయ సమీకరణానికి సంబంధించిన రేఖను చాలా సులభంగా గీయవచ్చు. చూడండి, ఇది నిరూపక తలం. దీనిలో x అక్షము y అక్షము గుర్తిద్దాం. ఇలా అడ్డంగా ఉన్నది x అక్షము, నిలువుగా ఉన్నది y అక్షం. వీటిపైన మనం బిందువులను గుర్తించాలి. ఫస్ట్ మొదటి నిరూపక జత ఏమిటండి? x 0 y 10. అది ఎక్కడ వస్తుంది? ఇలా y అక్షం పైన వస్తుంది, అవునా? చూడండి, అక్కడ x 0 y 10. తరువాత నిరూపక జత x 2 y 5.
అది ఎక్కడ వస్తుంది? ఇలా వస్తుంది. x2 y5. అంతిమంగా మూడవ నిరూపక జత ఏమిటి? x4 y0. అవునా? చూడండి ఇలా ఉన్నాయి. ఈ 3 నిరూపకాలు ఇలా ఉన్నాయి. ఈ 3 నిరూపకాల జతల ద్వారా మనకు 3 బిందువులు ఏర్పడ్డాయి కదా! ఈ 3 బిందువులను కలుపుతూ మనం ఒక రేఖను గీద్దాం. ఈ రేఖీయ సమీకరణానికి సంబంధించిన రేఖ ఇదే. అంటే మనం ఏదైతే రేఖీయ సమీకరణం తీసుకున్నామో ఆ రేఖీయ సమీకరణానికి సంబంధించిన రేఖ ఇది అన్నమాట.